నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముందుకెళ్తుంది అనేది అది అందరికీ తెలిసిన నాడుని. కాబట్టి ఎక్కడైతే శాంతి భద్రతలు, నేను నేరం చేసినప్పుడు ఒక ఎత్తు, ఎదుటి వ్యక్తి నేరం చేసిన ఒక ఎత్తు అంటే అది తప్పు. అది కాబట్టి మీరందరూ విద్యార్థులు రాబోయే రోజుల్లో మన చదువులో ఉన్నటువంటి మూలం, ఆ మూలాన్ని మర్చిపోకూడదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి సేవ చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఉద్యోగ నిర్వహణలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు. వారందరి కోసం కూడా ఈరోజు ఆ అమరవీరుల యొక్క అందరికీ నమస్కారం. ముందుగా పోలీస్ కమామరేషన్ డే వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. వాళ్ళని విధి నిర్వహణలో అమరులైన వారి కోసం ఒకసారి ఈ గుర్తించుకునే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1959లో అక్టోబర్ 21వ తారీఖున భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి లడక్ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లకి 10 మందిని శత్రువులు మట్టుబెట్టడం, అప్పటి నుండి భారతదేశం మొత్తం అక్టోబర్ 21ని పోలీస్ కమామరేషన్ డేగా ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కాబట్టి ఎవరైతే విధి నిర్వహణలో అమరులైనారో వారికి ఒకసారి గుర్తింపుగా ఈ ప్రోగ్రాం చేపట్టాం. ఒకసారి మనందరం ఈరోజు మనకి అంటే ఈ పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ రోజున ఈ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి అక్టోబర్ 21వ తారీఖున 1959లో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది. అప్పటి నుండి అక్టోబర్ 21వ తారీఖు మనం పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆ సందర్భంగా అమరులైనటువంటి పోలీసు అమరవీరులకి గుర్తుంచుకుంటూ వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం తమ డ్యూటీలో చనిపోయినటువంటి, అలాగే కింద నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆఫీసర్ల వరకు ఉన్నటువంటి వారిని గుర్తుపెట్టుకోవడం, వారి యొక్క సేవల్ని స్మరించుకోవడం జరుగుతుంది. ఈ రోజున మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది, పోలీసు అంటే ఒక భద్రత. పోలీసు వ్యవస్థ లేకపోతే సమాజంలో ఎలాంటి నేరాలు జరుగుతాయో మనం ఊహించుకోలేం.
పోలీసుగా ఉండి వారి యొక్క డ్యూటీలు సక్రమంగా చేస్తే ఎలాంటి నేరాలు జరగకుండా ప్రజలు శాంతియుతంగా ప్రజలు తమ ఇళ్లలో శాంతియుతంగా నివసించడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి పెద్దలు చెప్పినట్టు 24 అవర్స్ ఉద్యోగం చేసేటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. ఇది ఇంటి దగ్గర ఫ్యామిలీతో అలాగే మనకి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనుకుంటే ఇంటిని వదిలేసి ఎన్నో రోజులు బయట ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు నిన్నగాక మొన్న మనం తుఫాను చూసాం. 3 రోజులు తుఫానులో కానిస్టేబుల్ హోంగార్డు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆఫీసుల దాకా అందరూ కూడా రోడ్ల మీద ఉండి మరి ఉలవపాడు లిమిట్స్లో చాలా ఎక్కువ తుఫాను రావటం ప్రజలందరినీ దరిదాపు 1500 మంది ప్రజల్ని ఆ కాలనీల నుంచి వాళ్ళు చిక్కుకొని పోతే వాటర్ వచ్చేసేసి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించి అలాగే ఆ 2 రోజులు ఉంచడం జరిగింది. ఈ పోలీసు సందర్భంగా ఈ డ్యూటీ నిర్వర్తించడం జరిగింది. కాబట్టి సమాజంలో ఒక బాధ్యత గల పౌరుల్లాగా మనం కూడా మన ఏరియాలో జరిగేటువంటి నేరాలు కానీ అలాగే ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు ఏదైతే జరుగుతాయో వాటి గురించినటువంటి సమాచారం మనం పోలీసుకి అందజేసినట్లయితే అక్కడ అలాంటి ఇష్యూస్ లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా జీవించేటువంటి పరిస్థితి తీసుకొచ్చే పని పోలీసు చేయాల్సిన అవసరం ఉంది. దానిని సక్రమంగా మేము నిర్వర్తించాలంటే ప్రజలు కూడా మాకు సహకరించాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఈ రోజున నేరాలు చాలా విధాలుగా జరుగుతుంది, అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. మనకి సైబర్ నేరాలు అనేది చాలా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకొని ఈ రోజు నేరాలు ఎలా జరుగుతున్నాయి, ఒక వ్యక్తి ఓటీపీలు పంపించడం లేకపోతే ఒక వ్యక్తి లింకులు పంపించడం ఇట్లాంటివి చేసి ప్రజల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజల్లో అవగాహన పెరగాలి. అలాగే ప్రజలు ఎప్పుడైనా సరే ఏ చిన్న ఇబ్బంది కలిగినా వారు పోలీస్ స్టేషన్కి వచ్చి వారి యొక్క ఇబ్బందులను అలాగే వారికి ఇబ్బందులను తెలియజేసినట్టు వారికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని సందర్భంగా అలాగే మనకి అమరులైనటువంటి ఈ డ్యూటీలో అమరులైనటువంటి చాలామంది మరి ఈ మావోయిస్టుల చేతిలో చాలామంది మనకి ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు అలాగే వ్యాస్ ఐపీఎస్ గారు అలాగే మనకి చాలామంది ఎస్ఐస్ సిఐస్ చాలామంది ఈ మావోయిస్టుల చేతిలో చనిపోవడం జరిగింది, నక్సలైట్ల చేతిలో చనిపోవడం జరిగింది. వీళ్ళందరినీ మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ శాంతి భద్రతలు సక్రమంగా నిర్వహించాలి, వారందరూ కూడా ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. దానికి మీ అందరి యొక్క సహకారం కూడా అవసరం అవుతుంది. దాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.